వికారాబాద్ జిల్లా పరిగిలోని గిరిజన బాలికల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని వసతి గృహానికి అందించే బియ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వంట కోసం ఉపయోగించే తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు 12,000 H2S టెస్ట్ బాయిల్స్ కొనుగోలు చేయాలంటూ కూడా కలెక్టర్ తెలిపారు. తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుసుకోవడానికి ఈ బాయిల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. మనము ఏం చేస్తున్నాము, ప్రతి స్కూల్లో ఈ బాటిల్ ఇవ్వడం జరిగింది. మన రూరల్ వాటర్ సప్లై దగ్గర ఉంటుంది, వైల్ అంటాము, H2S టెస్ట్ వైల్ అని. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. సో మన పిల్లలు, మన స్టాఫ్ ఏదో వాటర్ వాడుతున్నారు వంట కోసం, తాగునీటి కోసం, ప్రతి స్కూల్లో ఇది ఇచ్చేసి మనము వాళ్ళకి 24 hours ఉంచాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెకండ్ మండే చేస్తున్నాము, వారంకి 2 సార్లు చేస్తున్నాము. దీంట్లో వాటర్ ఉంచితే 24 hours తర్వాత ఒకవేళ అది నల్లగా మీన్స్ బ్లాక్ అయితే దట్ వాటర్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ కన్సంప్షన్ అనమాట, అంటే హ్యూమన్ కన్సంప్షన్ అనమాట. అలాగా మొత్తం బ్యాక్టీరియల్ టెస్ట్ చేసి అప్పుడు మనము వాడుతున్నాము అనమాట. సో ప్రతి జిల్లాలో వీ హ్యావ్ పర్చేస్ 12,000 వైల్స్. మనకి 1000 స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ ఒక 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కేజీబీవీ హాస్టల్స్ కావచ్చు. సో ప్రతి వారికి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో ఏమైతుంది, వాళ్ళు ప్రతి సెకండ్ మండే, ఫస్ట్ మండే, థర్డ్ మండే చెక్ చేసి వాటర్ ఎట్లా వస్తుంది, ఏముంది, ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే వాసన వస్తుంది, వాటర్ కంటామినేషన్ ఉంది, అప్పుడు కూడా చెక్ చేసి వాళ్ళు వాడుకునే వాళ్ళు.